నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. ఆలగడ్డ పట్టణంలోని జాయింట్ కమిటీ కార్యాలయంలో సోమవారం ప్రజా సంఘాలు, కుల సంఘాలు, హక్కుల సంఘాలు మరియు పుర ప్రముఖులతో స్మార్ట్ మీటర్లపై చర్చించారు. అనంతరం ఆయా సంఘాల నాయకులు ర్యాలీకి సంబంధించి కరపత్రాలు ఆవిష్కరించారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే అనార్థాలను మీడియా ముఖంగా వివరించారు. మంగళవారం రోజు చేయబోయే భారీ ర్యాలీకి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీర్వాల భాష, మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాయకులు పెన్నెం సుధాకర్, అలాగే హక్కుల సంఘం నాయకులు గౌస్, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి. మన ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వచ్చినటువంటి మీడియా సహోదరులకు, సోషల్ మీడియా వారికి, వచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు చేస్తున్నాను. మేము ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నామంటే స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో అంబానీ గారు కానీ అద్వానీ గారి వాళ్ళ మాదిరి అందరూ ప్రజలు లేరు. ఇక్కడ చాలా బీదవాళ్ళు ఉన్నారు. ఇది కొంచెం ప్రభుత్వం వారు కానీ చట్టాలు కానీ చూసుకొని ఈ విధంగా ఇది స్మార్ట్ మీటర్లు ఎంత ప్రజల మీద భారం పడుతుందో ఒకసారి అద్వానీ గారు, అంబానీ గారు వాళ్ళు ఆలోచించాలి. ముఖ్యంగా నరేంద్ర మోడీ కానీ, మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు కానీ, ఎవరైనా సరే ఈ స్మార్ట్ మీటర్లు తేవడం వల్ల పేద ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ ప్రోగ్రాం జరగడానికి కారణం ఏంటంటే రేపు భారీగా మంగళవారం రోజు జరగబోతున్నటువంటి ఈ ర్యాలీలో అనేక మంది కుల సంఘం వారు, జాయింట్ యాక్షన్ కమిటీ బీర్వాల భాషన్న, చాలా మంది కుల సంఘ నాయకులు అందరం కూడా కలిసి చాలా భారీగా ఆలగడ్డలో ర్యాలీ చేయబోతున్నాము. దీన్ని అవసరమైతే ఎంతవరకైనా సరే దీన్ని తీసుకుపోతామని మాలల సంక్షేమ సంఘ అభివృద్ధి నుండి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నా పేరు పెన్నెం సుధాకర్. జై భీమ్. అందరికీ నమస్కారము. మీడియా మిత్రులకు ఈరోజు ఆర్లగడ్డ పట్టణంలో జేఏసీ కార్యాలయంలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ప్రాముఖ్యులు అందరూ కలిసి ఈరోజు ఒక మీడియా సమావేశం ప్రజల వరకు, ప్రభుత్వం వరకు చేరవేస్తామని మీడియా మిత్రులకు కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏముందంటే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఎంతోమందికి ప్రమాదం అనే ఒక ఉద్దేశంతో మేమందరము ఇక్కడ చర్చించి మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు మన ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కుల సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రముఖులు, వ్యాపారస్తులు అందరూ ప్రతి ఒక్కరికి ఇది సంబంధించినది కాబట్టి పేరున అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. ఆ రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ విన్నత పత్రం ఇచ్చి ఎంఆర్ఓ గారికి తదుపరి తర్వాత కరెంట్ ఆఫీస్లో కూడా ఒక విన్నత పత్రం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి కూడా ఈ యొక్క మీటర్లను కూడా చర్య తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మన జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరసన చేస్తామని చెప్పి మేము ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఆర్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ బీర్వాల భాష. ఈ యొక్క అదాని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఈరోజు ఆర్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేసిన తీర్మానం మేరకు ఈరోజు కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కరపత్రంలో గతంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు, అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ మీటర్ వెనుక దాగున్న కుట్రను తెలియజేసే విధంగా ఈ యొక్క కరపత్రాలు ఉన్నాయి. ఈ కరపత్రాలను ఎంత ప్రజల వద్దకు చేర్చి మండలాల వారీగా పంపించి అవగాహన కల్పించాలనేది ఒక ఉద్దేశము. తదుపరి ఏమంటే రేపు 26వ తారీఖు నాడు ఆళ్లగడ్డలో బస్టాండ్ వద్ద నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఈ యొక్క ప్రజలను అందరినీ కలుపుకొని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఒక మహోన్నతమైన ర్యాలీ నిర్వహించి ఈ యొక్క స్మార్ట్ మీటర్కు వ్యతిరేకంగా ఈ స్మార్ట్ మీటర్
వలన పేదవారి జోబులకు చిల్లు పడుతుంది అని చెప్పి కనపడుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ కార్పొరేటర్ అతని జోబులో మూలధనాన్ని పెంచే విధంగా ఈ యొక్క చర్య ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఆ రోజు ప్రజలందరినీ కలుపుకొని ఈ యొక్క మంచి ర్యాలీ నిర్వహించి, అలాగే ఏడీ గారికి, ఆలగడ్డ తాలూకా ఏడీ గారికి, మండల ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. కావున ఆలగడ్డ తాలూకా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూవ్మెంట్ తరఫున కే గౌస్మద్దీన్ అడ్వకేట్ మాట్లాడడం జరుగుతుంది.